శివ మెహ్రా సన్ సిటీకి వెళ్లి అక్కడ రాబర్ట్ ని పట్టుకుంటాడు. అనురాధ మీదికి అటాక్ చేయబోయేసరికి అనురాధ మనుషులు శివపై తిరిగి అటాక్ చేసి తప్పించుకొని పారిపోతూ రాబర్ట్ ని చంపి వెళ్లిపోతారు. అభినవ్, శివ మెహ్రా రెసిడెన్షియల్ కి వచ్చారు. కానీ మెహ్రా ఫ్యామిలీని అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. మెహ్రా ఫ్యామిలీ ఇప్పుడంటే భయపడి చీకటిలోకి వెళ్లిపోయింది. కానీ అవి విషసర్పాల్లాంటివి. దాక్కున్నట్లే దాక్కుని సడన్ గా బయటకొచ్చి విధ్వంసాన్ని సృష్టిస్తాయి. అంతలోనే శివ మనసులో, అసలు వీళ్ళకి నేను పురుషోత్తం ఫ్యామిలీ వారసునని ఎలా తెలిసింది? నేనెప్పుడూ నా ఐడెంటిటీ గురించి ఎక్కడా చెప్పలేదు కదా. షికా ఫ్యామిలీలో ఒక సాధారణ వ్యక్తిలా ఉన్నాను. నేను అండర్ గ్రౌండ్ నుంచి బయటకొచ్చినప్పటి నుండి నా ఐడెంటిటీ ఎవ్వరికీ తెలియదు. ఇక హైదరాబాద్లోని విందా ఫ్యామిలీ నాకు అత్యంత ఆప్తులు. నా గురువుకి ఆయన యజమానికి విందా ఫ్యామిలీతో మంచి రిలేషన్ ఉంది. కానీ నా గురించి విందా ఫ్యామిలీలో ఎవ్వరికీ తెలీదు. నా గురువుగారు ముందు నుంచి లౌకిక ప్రపంచంలోకి వెళ్లిన వాళ్ళు ఖచ్చితంగా తమ ఐడెంటిటీని బయట పెట్టకూడదని చెప్పారు. ఇది తరతరాలుగా వస్తున్న కండిషన్. ఇప్పుడేం జరిగింది? తప్పు ఎక్కడ జరిగింది? నా ఐడెంటిటీని ఎవరు స్ప్రెడ్ చేస్తున్నారు? లేదంటే ఎందుకు మెహ్రా ఫ్యామిలీ ఇంత స్ట్రేంజ్ గా బిహేవ్ చేస్తుంది అన్న ఆలోచన రాగానే తాను ఈ విషయం గురించి ఇన్వెస్టిగేట్ చేయాలి అని దాని గురించి ఒక ప్లాన్ డిసైడ్ అయ్యాడు. అనురాధ, మెహ్రా అండ్ వాళ్ళ ఫ్యామిలీ విషయానికొస్తే వాళ్ళు లైఫ్ లాంగ్ అండర్ గ్రౌండ్ లో ఉండలేరు. వాళ్ళు ప్రపంచాన్ని తలక్రిందులు చేసైనా సరే కొత్త పవర్స్తో మళ్లీ ఈ ప్రపంచంలోకి వస్తారు. అలానే తమ దారికి అడ్డొచ్చిన వాళ్ళని చంపుకుంటూ పోతారు అని ఇలా ఆలోచిస్తున్న శివ ఒక్కసారిగా కార్ ఆగటంతో కళ్ళు తెరిచాడు. అభినవ్ ఆఫీస్ బిల్డింగ్ రావటంతో ఇద్దరూ లోపలికి నడిచారు. అదే రోజు రాత్రి అభినవ్ తన కింద వర్క్ చేస్తున్న ఎలైట్ బిజినెస్ టీమ్స్ తో మెహ్రా ఫ్యామిలీ బిజినెస్ ని హ్యాండ్ ఓవర్ చేసుకోవటం గురించి మీటింగ్ పెట్టాడు. అతని కింద దాదాపు 70 నుండి 80 బిజినెస్ అకౌంటింగ్ టీమ్స్ ఉన్నాయి. మెహ్రా ఫ్యామిలీ సొంత ఆస్తులే కాక పురుషోత్తం ఫ్యామిలీ నుంచి మెహ్రా ఫ్యామిలీ హ్యాండ్ ఓవర్ లో ఉన్న అన్ని రకాల బిజినెస్లు, బ్యాంక్ అకౌంట్స్, బిల్డింగ్స్, విల్లాస్, చాపర్స్ ఇలా అన్నింటినీ సెటిల్ చేయడం అంటే చాలా ట్రబుల్ తో కూడుకున్న ఇష్యూ. అన్ఫార్చునేట్లీ మెహ్రా ఫ్యామిలీ ఇప్పటికే వెళ్లిపోవడంతో వాళ్ళ బిజినెస్ మెథడ్స్ చాలా సింపుల్ గా నార్మల్ పర్సన్స్ కూడా ఫాలో అయ్యేలా ఉండటంతో వాటిని హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి వాళ్ళు ఒక్క పైసా కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. దీనికి అంతటికీ కారణం శివ యొక్క పవర్. మెహ్రా ఫ్యామిలీ శివ పవర్ కి తట్టుకోలేక పారిపోయింది అంటే వాళ్ళ ఆస్తులపై ఫుల్ పవర్స్ శివకే చెందుతాయి. సిటీలోనే ఎవ్వరూ దాన్ని టచ్ చేయడానికి డేర్ చేయరు. ఆ రోజు న్యూస్ ఛానల్స్లలో, న్యూస్ పేపర్స్లలో ఒక్కటే బ్రేకింగ్ న్యూస్లతో హడావిడిగా ఉంది. కొంతకాలం నుంచి లైమ్ లైట్ లో ఉన్న మెహ్రా ఫ్యామిలీ రాత్రికి రాత్రి కనిపించకుండా పోయింది. మెహ్రా ఫ్యామిలీలోని హయ్యర్ పొజిషన్ లో ఉన్న పర్సన్స్ అందరూ కనిపించడం లేదు. మెహ్రా ఫ్యామిలీవి లెక్కలేనన్ని కంపెనీలు, బిజినెస్లు, ఓనర్స్ లేక ఖాళీగా ఉన్నాయి. మరి కాసేపట్లో మరింత షాకింగ్ న్యూస్ బయటకొచ్చింది. మొత్తం బాంబే సిటీలోని వీధులన్నింటిలో ఒకటే చర్చ. అభినవ్ కంపెనీ సీఈఓ మిస్టర్ అభినవ్ మెహ్రా ఫ్యామిలీకి చెందిన బిజినెస్ లన్నీ తన హ్యాండ్ ఓవర్ లోకి తీసుకున్నాడు. అయితే దాని వెనుకున్న స్టోరీ అందర్నీ మరింత ఆశ్చర్యపరిచింది. మరో బ్రేకింగ్ న్యూస్, మెహ్రా సన్ సిటీలో రాబర్ట్ చనిపోయాడు. ఆ సమయంలో అభినవ్ తన బృందంతో సన్ సిటీ బయటే ఉన్నాడు. ఒకే ఒక్క యువకుడు సన్ సిటీ లోపలికి వెళ్లి ఏం చేశాడో తెలియదు కానీ రాత్రికి రాత్రి మెహ్రా ఫ్యామిలీ పారిపోయింది. ఆ చిన్న యువకుడితో పోటీ పడటానికి మెహ్రా ఫ్యామిలీ భయపడింది. ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరో ఏంటో అని అందరిలో ఆసక్తి నెలకొంది. మీడియా దాని గురించి ప్రత్యేక కథనాలు వేస్తుంది. అతనిప్పుడు బాంబే సిటీలోని ఫేమస్ పర్సన్స్ దగ్గర ఉన్నట్లు తెలుస్తుంది. అతని పేరు శివ. సీరియల్ ఎంక్వైరీ తర్వాత బాంబే సిటీలోని అన్ని మెయిన్ పవర్స్, వెల్దీ ఫ్యామిలీస్ ఒక డెసిషన్ కొచ్చాయి. మెహ్రా ఫ్యామిలీని అనగదొక్కిన మిస్టీరియస్ యంగ్ మ్యాన్ పురుషోత్తం ఫ్యామిలీకి చెందిన మిస్టర్ శివశంకర్ వరప్రసాద్ అని తెలిసింది. కేవలం అతను మాత్రమే పురుషోత్తం ఫ్యామిలీకి ప్రాతినిధ్యం వహించగలరు. పురుషోత్తం ఫ్యామిలీ మెయిన్ హెడ్ పురుషోత్తం.
ఈ విషయాన్ని డిక్లేర్ చేశారు. శివ పురుషోత్తం ఫ్యామిలీకి ఉన్న ఏకైక వారసుడు. ఈ విషయం తెలిసి బాంబే సిటీలోని పర్సన్స్ అందరూ చాలా షాక్ అయ్యారు. దాంతో భూమి స్వర్గంగా, స్వర్గం భూమిగా తలక్రిందులైనట్లుగా అనిపించింది. మెహ్రా ఫ్యామిలీ మధ్యాహ్నం ఆకాశంలో సూర్యుడిలా వెలిగింది. ఎంత త్వరగా పైకి ఎదిగిందో అంత త్వరగా పడిపోయింది. ఇక అందరూ చాలా ఇంట్రెస్టింగ్ గా మాట్లాడుకునే విషయం ఏంటంటే, ఇప్పుడు పురుషోత్తం ఫ్యామిలీకి ఉన్న ఏకైక వారసుడు ఒంటరిగా మెహ్రా ఫ్యామిలీని నాశనం చేశాడు. అలా చేయటానికి అతను ఎలాంటి మెథడ్స్ యూజ్ చేశాడు? ఇలా వరుస కథనాలు వెలువరుస్తున్నాయి న్యూస్ ఛానల్స్. నిజం చెప్పాలి అంటే శివ పేరు ప్రపంచంలోనే అందరినీ షాక్ కి గురి చేస్తుంది. మధ్యాహ్నం అభినవ్ కంపెనీ సీఈఓ ఆఫీస్లో శివ బ్లాక్ టీ తాగుతున్నాడు. అభి ఒక పెద్ద బ్రీఫ్ కేసులో కాంటాక్ట్ డాక్యుమెంట్స్ తీసుకొచ్చాడు. శివ, నువ్వు చెప్పినట్లే మెహ్రా ఫ్యామిలీకి చెందిన ఆస్తులన్నీ నేను హ్యాండ్ ఓవర్ చేసుకున్నాను. నువ్వు చెప్పినట్లే ఎక్కడా కూడా మెహ్రా ఫ్యామిలీకి చెందిన ఏ ఒక్కరూ కనిపించలేదు. ఇదిగో ఈ ఆస్తులన్నీ నీ పేరు మీద బదిలీ అవుతున్నట్లుగా రెడీ చేయించిన కాంట్రాక్ట్ పేపర్స్ అని శివతో అన్నాడు అభినవ్. ఆ రోజు శివ వెంట ఉన్న ఏకైక వ్యక్తి అభినవ్. అతనికి ఏం తెలియదు శివ ఎలా ఇదంతా చేశాడో, అసలు ఇదంతా ఎలా పాసిబుల్ అయిందో అని ఇప్పటికీ అభినవ్కి కన్ఫ్యూజింగ్ గానే ఉంది. శివ అభినవ్ వైపు, ఆ డాక్యుమెంట్స్ వైపు ఓసారి చూశాడు. శివ, ఇక్కడున్న ప్రాపర్టీస్ అన్ని కలిపితే ఆసియా ఖండంలోని నీ అంత రిచ్ పర్సన్స్ ఎవ్వరూ లేరు. నువ్వు కింగ్ ఆఫ్ ది ఆసియా అని ఎమోషనల్ గా అన్నాడు అభినవ్. అతనికి బోలెడంతా ఆస్తులున్నాయి. డబ్బంటే ఏమాత్రం లెక్కలేని వ్యక్తి. కాని ఈరోజు కనిపిస్తున్న ఈ ఆస్తులు చూసి అతను భయపడ్డాడు. డబ్బు ఆకర్షిస్తుంది, భయపెడుతుంది, ఏమైనా చేయగలుగుతుంది అని అనుకున్నాడు అభినవ్. శివ ఏ ఫీలింగ్ లేకుండా ఉన్నాడు. ఇది అతను ఎక్స్పెక్ట్ చేసిందే. మెహ్రా ఫ్యామిలీకి చెందిన డార్క్ గాడ్స్ ద్వారా మెహ్రా పర్సన్స్ గురించి ఏమైనా తెలిసిందా అని సీరియస్ గా అభిని అడిగాడు శివ. మెహ్రా ఫ్యామిలీలోని పర్సన్స్ గురించి, వాళ్ళ వెనుకున్న పవర్స్ గురించి అసలు ఏమైనా తెలుస్తుందా లేదా అని స్ట్రెస్ గా ఫీల్ అవుతున్నాడు శివ. శివ, మన దగ్గరున్న గార్డ్స్ కి మెహ్రా ఫ్యామిలీ గురించి తెలియకపోవచ్చు. ఇన్ఫాక్ట్ వాళ్ళకి మెహ్రా ఫ్యామిలీ కనిపించకుండా పోయిన సంగతే తెలియదు. సో వాళ్ళు ఏ సమాచారం ఇచ్చినా అది వేస్ట్ అని అన్నాడు అభి. శివ చిన్నగా నవ్వి టీ సిప్ చేస్తూ, మెహ్రా ఫ్యామిలీ ఎక్కడుందో కనుక్కోకపోతే కష్టమే. మనకి పైకి కనిపించే వ్యక్తుల కన్నా కనిపించకుండా మనతో పోరాడే వ్యక్తులతోనే చాలా జాగ్రత్తగా ఉండాలి అని అన్నాడు. ఏదో ఒక మార్గం దొరకకపోదులే శివ. ఈరోజు నిన్ను బాంబే సిటీలోని మేజర్ పవర్ డిన్నర్ కి ఇన్వైట్ చేశారు. నువ్వు పురుషోత్తం ఫ్యామిలీకి రిప్రజెంటేషన్ స్టేటస్ లో ఉండటమే కాక మేజర్ పవర్ తో ఉన్నావని అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు అంటూ గౌరవంగా అన్నాడు అభి. అతనికి శివ కంటే ఎక్కువ ఉత్సాహంగా ఉంది. ఇప్పుడు శివ ఒక లెజెండ్. అతను రిచెస్ట్ యంగ్ మ్యాన్. అంతేకాకుండా అతను మోస్ట్ క్యాపబుల్ పర్సన్. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.